రోడ్డు మీద బైక్ వాళ్ళు మాత్రమే సరిపడుతుంది. బైక్ ముఖ్య అతిథి అయినటువంటి షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య సార్కు జాతీయ రహదారి వారోత్సవాలు ప్రమాదాలను నివారించాలనే వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రవాణా శాఖ మంత్రులు కూడా ఇలా ఆర్టీఓ రోడ్ రవాణా సంస్థ కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, ఇవాళ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే కొంత ప్రమాదాలను నివారించవచ్చు అనే ఒక సంకల్పంతో అనుకోండి, దృక్పథం అనుకోండి. ఆ దిశగా ఇలా వారోత్సవాలు చేస్తూ ఉన్నారు. గతంలో అందరి సంఘీభావం, విద్యార్థుల సంఘీభావం కూడా తెలవడం జరిగింది. ఇవాళ ప్రయాణికులు అంటే జాతీయ రహదారి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించే ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా నిర్వహించడం జరిగింది. మరి దీని ఉద్దేశం ఒక కుటుంబం, ఆ కుటుంబంలో ఇవాళ పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి వివిధ రూపాలలో వాళ్ళ విద్యను అభ్యసిస్తూ వారికి చిన్న చిన్న యుక్త వయసుకు వచ్చినాక వాహనాలు కొనియడం వల్ల అజాగ్రత్త వల్ల ప్రాణాలు కోల్పోతా ఉన్నాయి. హెల్మెట్ ధరించకపోవడం, తప్ప ఒక డ్రింకింగ్ చేసి నడపడం, అతి స్పీడ్గా పోవడం. మీ అందరు తెలుసు ఇవాళ ఔటర్ రింగ్ రోడ్లో అట్లా స్పీడ్లు పోయే ఒక అజరుద్దీన్ కొడుకు, ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొడుకు ఏమైందో మీ అందరికి తెలుసు. అటువంటివి పునరావృతం కావద్దు. స్పీడ్ని తగ్గించాలి, హెల్మెట్లు ధరించాలి, ఇలా 4 వీలర్ అయితే బెల్ట్ ధరించాలి, స్పీడ్ కూడా తగ్గించాలి. కాబట్టి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాం ఇలా దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది, ఈ రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉంది. కాబట్టి షాద్నా నియోజకవర్గంలో కూడా ఇవాళ ఆర్టీఓ ఆధ్వర్యంలో, డిప్యూటీ కమిషనర్ ఆర్టీఓ వాళ్ళ ఆధ్వర్యంలో, సివిల్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. దీనిని కూడా మేమేమంటున్నామంటే రాజకీయ నాయకులం చిన్నప్పటి నుంచే పిల్లలకు సేఫ్టీ మెజర్మెంట్ అంటే ప్రయాణం చేసేటప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి పాఠ్యాంశంలో కూడా ఒక పాఠాంశం చేస్తూ కూడా ఇది బాగుంటుంది, భవిష్యత్తుకు బాగుంటుంది. కాబట్టి
ఈ యొక్క కార్యక్రమం చాలా బాగా ఉంది. వాస్తవానికి కూడా మనమందరం కూడా సంఘీభావం తెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి నేను కూడా ఒక కుటుంబం యాక్సిడెంట్లు అనుకోకుండా యాక్సిడెంట్లు అయితే రోడ్డున పడతా ఉన్నారు, ఆ కుటుంబం రోడ్డు మీదకి వస్తూ ఉంది, కుటుంబానికి భారం అవుతుంది. కాబట్టి ఆ భారం పడకుండా ఈ ముందు జాగ్రత్త చర్యల ప్రమాదాలను నివారించడానికి మనమందరం కూడా అవేర్నెస్ కల్పించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే కాబట్టి నా మీద కూడా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. ప్రభుత్వ ఆదేశాలు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మనకి ఇచ్చిన రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా ఈరోజు షాద్నగర్లో ర్యాలీ, బైక్ ర్యాలీ, 4-వీలర్ ర్యాలీ జరగడం జరిగింది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ రోడ్డు మీద వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ ధరించడము, హెల్మెట్ ధరించడము, యాక్సిడెంట్ కాకుండా, అలాగే ఎక్కువ స్పీడ్ పోకుండా ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ ర్యాలీ ప్రోగ్రాం. అందులో భాగంగా ఈరోజు మనకి ఇక్కడ షాద్నగర్లో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. జాతీయ రహదారి భద్రత మహోత్సవంలో భాగంగా ఇవాళ మేము షాద్నగర్లో ఈ హెల్మెట్ ర్యాలీ, ఇంకా అవేర్నెస్ ఆన్ సీట్ బెల్ట్ మీద గౌరవనీయమైన ఎమ్మెల్యే సార్ తోటి మరియు మా డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో మేము ఇవాళ ఈ ర్యాలీ చేశాము. సో దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ హెల్మెట్ లేకుండా చాలామంది ప్రమాదానికి గురవుతున్నారు. సో దాంట్లో భాగంగా ఎందుకంటే వాళ్ళే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది సఫరర్స్ అవుతుంది. కాబట్టి ఈ ర్యాలీ తోటి మన షాద్నగర్ 2-వీలర్స్ వాళ్ళు కానీ ఇప్పుడు 2-వీలర్స్ వాళ్ళు కానీ అట్లీస్ట్ హెల్మెట్ వేసుకొని ప్రయాణిస్తే వాళ్ళకు కూడా ప్రమాదం నుంచి బయటికి పడతారు. అదే కాకుండా ఈ కార్ నడిపే వాళ్ళు 4-వీలర్స్ వాళ్ళు కూడా సీట్ బెల్ట్ ధరించి వాళ్ళ ఒక మేజర్ యాక్సిడెంట్స్ నుంచి కూడా వాళ్ళు ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ర్యాలీ వచ్చినందుకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం.